పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వీడితో గుళ్ళో సరసలాడుతుందేంటి? చెప్తా, అందరికీ చెప్పి ఇదేంటి అని నిలదీస్తా. నేను మీకు సర్ప్రైజ్ ఇవ్వడం కాదు, మీ ఫ్యామిలీయే నాకు షాక్ల మీద షాక్లు ఇస్తోంది. వాణి, బావగారు కొంచెం మంచినీళ్ళు తీసుకురా. ఏమండి, నాకేం అవసరం లేదు. కూర్చోండి బావగారు, అసలేం జరిగింది? జరగకూడదే జరుగుతుంది. అవును బాబు, గుళ్ళో అలా జరుగుతుందని, మీ పెళ్లి ఆగిపోతుందని ఎవరు మాత్రం అనుకున్నాం బాబు. బామ్మగారు, ఆ రోజు గుళ్ళో జరిగిన దాని గురించి కాదు, మరి ఆ తర్వాత ప్రతిరోజు జరుగుతున్న దాని గురించి మాట్లాడుతున్నాను. ఏం జరిగింది? ఏం జరిగిందో ఏం జరుగుతుందో నాకన్నా బాగా మీ తులసి గారికే తెలుసు. దేవుడా, ఏంటిది? నాకు తెలుసు అంటాడేంటి? నేనేం చేశాను? అయినా ఒకరితో ఒకసారి నిశ్చితార్థమైన అమ్మాయి, అందులోనూ పెళ్లిపీటల దాకా వెళ్లిన అమ్మాయి ఇప్పుడు ఆ పెళ్లి కొడుకుని కాదని వేరే వాడితో తిరిగితే ఎలా ఉంటుంది? ఏం మాట్లాడుతున్నారండి మీరు? బాబు, ఎవరి గురించి బాబు నువ్వు మాట్లాడేది? ఇంకెవరి గురించి? అంత క్లియర్ గా చెప్పారు కదా, తులసి గురించి అని. బాబు, నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో? బామ్మగారు, ఒకరిని చూసి ఇంకొకరు అనుకోవడానికి ఇంకా నా కళ్ళకేం పొరలు కమ్మలేదు. నేను చెప్పేది నమ్మలేకపోతే ఇదిగోండి, సాక్ష్యాలన్నీ ఈ ఫోటోలో చూడండి. మా అన్నయ్య? చూశారుగా, ఇదేమన్నా పద్ధతిగా ఉందా? ఇలా తులసి గారిని గుళ్ళో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇప్పటికే తనకి దోషాలు, నష్టజాతకురాలు అని చెప్పి ఎంతో మంది చెప్తున్నా కూడా వినకుండా నేను పెళ్లి కొప్పుకున్నాను. ఎందుకంటే నేను ఆ జాతకాల కంటే మనుషుల్నే నమ్ముతాను కాబట్టి. కుజదోషం కంటే మనిషి గుణమే మంచిదనుకుంటాను కాబట్టి. అన్నిటికంటే ముఖ్యంగా నాకు మీ కుటుంబం అంతా నచ్చింది కాబట్టే పెళ్లి కొప్పుకున్నాను. తులసి చేసిన పనికి ఇవాళ ఇంట్లో ఏదో ఒకటి అవుతుంది. నమ్మిన వాణ్ణి నట్టేట ముంచారు. ఇష్టపడొస్తే ఇంత కష్టపెట్టి నన్ను హర్ట్ చేస్తారా? బావగారు, మీరు బాధపడకండి. అది చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నానండి. ఏ పాపం తెలియకపోవడం ఏంటి? సిగ్గు లేకుండా ఆ సిద్ధుతో తిరుగుతున్నావు. బావగారు ఫోటోలు తీసేంత క్లియర్ గా చెప్తుంటే మళ్ళీ ఏం తెలియదంటావేంటి? అరే, నీ పెళ్లి కోసం ఇంట్లో అమ్మ, నాన్న, నేను, వాడు రాత్రింబవళ్ళు ఎంతో మదనపడి ఎన్ని ప్రయత్నాలు చేశాం. చివరికి నీ టైం బాగుండి బావగారు దొరికితే నేను కన్విన్స్ చేసి మీ పెళ్లి సెట్ చేశాను. తీరా పెళ్ళయ్యే టైంకి జాతకం మారడం వల్ల మళ్ళీ క్యాన్సిల్ అయ్యేలా ఉంది. అయినా బావగారు మంచివారు కాబట్టి అన్నీ తెలుసు కూడా ఇంకా నీతో పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ వదిలేసి అలా పరాయి వాడితో తిరుగుతుంటే ఏంటి అర్థం? నేనెవరితోనూ తిరగలేదన్నయ్య. ఈరోజు అది అనుకోకుండా జరిగింది. ఏమండి, మనుషులు అనుకోకుండా ఎదురవుతారు, మాట్లాడతారు, కానీ అలా ఒళ్ళో పడిపోతారా? గుళ్ళో నేను కాలు జారాను, అతనొచ్చి పట్టుకున్నాడు, అంతే. ఇంకాపురి నాటకాలు. సంతోష్!
ఏంట్రా ఇది? తోడబుట్టిన చెల్లి మీద చెయ్యెత్తుతావా? ఛీ! మరి అది చేసిన పనేంటి? తప్పు కాదా? ఏం తప్పు చేసిందిరా అది? మనసు ప్రశాంతంగా ఉంటుందని ఆశతో గుడికెళ్ళిందిరా. అమ్మా నీకు ఆ ఫోటోలు చూస్తే తెలియట్లేదా? అది వెళ్ళింది దైవ దర్శనానికి కాదు, వాడి దర్శనం కోసం. ఛీ! నోరు మీరా. నాకు తోడు పుట్టకపోయినా ఆ సిద్ధు నాకు తమ్ముడు. మంచి మర్యాద తెలిసిన మనిషి. నిశ్చితార్థం అయిపోయిన అమ్మాయితో తనలా ఉద్దేశపూర్వకంగా ప్రవర్తించడు. రేయ్ తులసి, మేం కనిపించిన బిడ్డరా, తను ఎప్పటికీ తప్పు చేయదురా. అంటే అంటే ఏమంటున్నారండి? ఇవన్నీ నేను మార్ఫింగ్ చేసి తీసుకొచ్చిన ఫోటోలు అంటున్నారా? ఆ? అయ్యో అలా అనట్లేదు బాబు. గుళ్ళో తులసి నిజంగానే పడబోయి ఉంటుంది.